హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ కారణ్. మొత్తానికి సోనియా అయితే ఎలిమినేట్ అయింది అసలు. అంటే అందరూ కామెంట్ సెక్షన్‌లో సోనియా ఎలిమినేట్ కావాలని నాన్ స్టాప్‌గా ఫస్ట్ వీక్ నుంచి కూడా బాధతోనే ఉన్నారు. అయినప్పటికీ సోనియాని 3 సార్లు బిగ్ బాస్ సేవ్ చేసిండు. ఏది నామినేట్ అయినా గానీ నామినేషన్‌లోకి రానీయకుండా బిగ్ బాస్ అయితే 3 సార్లు సేవ్ చేసిండు. కానీ నాలుగోసారి తను మాత్రం బిగ్ బాస్ కూడా సేవ్ చేయలేకపోయాడు. ఎందుకంటే ఎక్కువ మంది ఓట్స్ వేయడం వల్ల తనైతే నామినేషన్‌లోకి వచ్చింది. ఇక ఎలిమినేట్ అయితే అయిపోయింది. అసలెందుకో స్టార్టింగ్ నుంచి సోనియా మీద నెగెటివ్ ఉంది అసలు. తను గేమ్ సక్కగా ఆడట్లేదు అసలు. తన పాయింట్స్ వ్యాలిడే చెప్తుంది. ఈ ఎందుకో అలా అయింది. వ్యాలిడ్‌గానే మాట్లాడుతుంది. అంతా కరెక్ట్‌నే ఉంది. కానీ ఎక్కడో ఎవరన్నా కావాలని తను టార్గెట్ చేశారు అసలు సోనియాని. ఎందుకు తను ఎలిమినేట్ అయింది. చాలామందికి ఇప్పుడు బయట సింపుల్‌గా అందరు రివ్యూయర్స్ కూడా ఒకటే చెప్తుర్రు. అందరూ ఎవరైతే మీరు వెయిట్ చేశారో తరుణం వచ్చింది. అంటే మీరు ఎవరైతే చాలామంది సోనియా ఎలిమినేట్ కావాలని కోరుకుంటున్నారో ఎలిమినేట్ అయింది. అండ్ చాలా కామెంట్ బాక్స్‌లలో లైక్ ఎక్కడ ఎన్ని బిగ్ బాస్ సంబంధించిన ఏ వీడియోలో కూడా కింద కామెంట్ సెక్షన్‌లో సోనియాని ఎలిమినేట్ చేయండి. పదే ఇది బాగా హైలైట్ అయితే వస్తుంది. ఎప్పుడైతే తను ఇట్లా స్కిప్ అయితూ వచ్చిందో 3 వీక్స్, ఫోర్త్ వీక్ వచ్చేసరికి నామినేషన్‌లోకి వచ్చేసింది. తనకంటే ఇంకా పూర్ పర్ఫార్మెన్స్‌లో ఉన్నోళ్ళు చాలామందున్నారు హౌస్‌లో. ఆదిత్య గానీ, ఈవెన్ మణికంఠ పేరు చెప్పకూడదు మనం. కంపేరింగ్‌లీ గేమ్ పరంగా హౌస్‌లో తను నైనిక గానీ, ఇంకా కంపేర్ చేస్తే ఆహ్, లైక్ వరస్ట్ గేమ్‌గా కొంచెం నిఖిల్ కూడా 2 వరస్ట్‌గా ఆడుతుండు. వీళ్ళందరితో కంపేర్ చేసినప్పటికీ సోనియా కొంచెం బెటర్‌నే ఉంది. అయినా గానీ తను ఎలిమినేట్ కావడానికి కారణం ఏందసలు? అసలు ఇది అసలెట్లా స్టార్ట్ అయింది? తన ఎలిమినేషను అసలు అనేది చాలామందికి క్వెషన్ మార్క్‌లాగా ఉండిపోయిందనమాట. గేమ్ ఆడుతూనే ఉంది. తనేం తప్పు చేసింది? ఎందుకిట్లా తన మీద నెగెటివ్ వచ్చింది స్టార్టింగ్ కాంచి అనేది చాలామందికి అర్థం కావట్లేదు. ముందు సోనియా ఎలిమినేట్ అయిందని తెలియాలంటే మీకు చాలా పాయింట్స్ తెలియాలి ముందసలు. ఫస్ట్ నుంచి ఎవరైతే చూస్తుర్రో, ఫాలో అయితుర్రో వాళ్ళకి అర్థమయ్యే ఛాన్స్ ఉంటదనమాట. ఎందుకు తను ఎలిమినేట్ అయిందనేది. ఫస్టు హౌస్ ప తను ఎలిమినేట్ కావడానికి కారణం హౌస్ హౌస్‌మేట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, నెక్స్ట్ ఈ ఓటింగ్ ఏసే బ్యాచ్ అనమాట. ఎక్కువ అయితే ఎవరైతే ఓట్లేస్తారో ఓటింగ్ ఏసే బ్యాచ్. ఫస్ట్‌లోకి ఎప్పుడైతే హౌస్‌లోకి వచ్చిందో సోనియా తన మీద ఏందంటే తను చిన్న చిన్న పాయింట్స్‌ని అనవసరంగా డ్రాస్టిక్ లాగుతుంది. లైక్ లాగేసి చిరాకు లేపుతుంది. ఫస్ట్ అక్కడ సోనియా మీద నెగెటివిటీ వచ్చింది కొంచెం. అనవసరంగా పాయింట్స్ బానే మాట్లాడుతుంది. కానీ ఏందంటే అనవసరమైనవి మాట్లాడి లాగి చికాకు లేపుతుంది అందరికి. ఫస్ట్ పాయింట్ ఏందంటే అక్కడ ఇంట్లో ఉన్న వాళ్ళకేందంటే బయటున్న ఆడియన్స్‌కి ఫస్టు చిరాకులేసింది. అప్పటినుంచి ఇగ సెకండ్ వీక్ గూడా అంతే అయిందనమాట. ఆహ్, స స సోనియా మీద చిరాకులేస్తుంది. 2 వీక్స్ వరకు తను మాట్లాడేదంతా చిరాకులేసింది. దానివల్ల కొంతమంది సెట్ ఆఫ్ ఆడియన్స్ ఏందంటే ఫిక్స్ అయిపోయారు. ఎప్పుడైతే బయటకొస్తదో ఖతం. ఆమెను లేపేయాలి. ఆమెను లిస్ట్‌లో ఉంచాలి ఓటింగ్ పర్సెంటేజ్‌లో. మిగతావి పడేయాలి దందన్న. అట్లా ఆ లెక్క ప్రకారమే ఇది సోనియా అనేది టార్గెట్ అయిపోయిందన్నమాట. కొంతమంది ఫిక్స్ అయిపోయారక్కడ. నెక్స్ట్ హౌస్‌మేట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో తను ఏందంటే తనని ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తుందని. నిఖిల్‌ని బాగా ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తుందని అండ్ గేమ్స్ కూడా అంత ఫిజికల్ టాస్క్ ఎక్కువ మంచిగా ఆడతలేదని అండ్ పాయింట్స్ కుల్ల అంతా పనికిరాని మాట్లాడుతుందని అసలు తను ఏం మాట్లాడుతుందో తనకే అర్థం కావట్లేదు. కొన్ని పాయింట్స్ లాజిక్ లేదని హౌస్‌మేట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో తను ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తుంది అనేది బాగా ముద్రపడి తననైతే నామినేట్ చేయడం జరిగింది. అట్లా హౌస్‌మేట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ తను బ్యాడ్ అయితే ఉంది. నెక్స్ట్ ఇప్పుడు మళ్ళా ఓటింగ్‌కొచ్చేస్తే ఇప్పుడు. సరే ఎవరైతే కొంతమంది ఇప్పుడు ఏమైందంటే సోనియాకైతే యాంటీ అయిపోయారు చాలామంది. ఎవరైతే ఫ్యాన్స్ ఉన్నారో మణికంఠకి ఫ్యాన్స్ ఫార్మ్ అయ్యారు. నిఖిల్‌కి ఫ్యాన్స్ అయ్యారు. అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఆదిత్య ఓమ్‌కైతే బయట కొంతమంది గ్రూప్ అయితే ఓటింగ్ ఏస్తున్నారు. నబిల్‌కి యూట్యూబ్ ఛానల్ ఉంది ఓటింగ్ ఏస్తున్నారు. నెక్స్ట్ ఇంకా ఇతనికంటే ప్రేరణకి ఎవరున్నారో అంత ఇంకా పెద్ద మనకైతే ఇన్ఫర్మేషన్ లేదు. కాకపోతే తనకు కూడా ఓటింగ్ పడుతుంది. అయితే ఇక్కడేందంటే నిఖిల్ గేమ్ ఎక్కడైతే ఓడితే ఫస్ట్ వీక్‌లో బాగా స్ట్రాంగ్‌గా ఆడిన నిఖిలు సెకండ్ వీకొచ్చేసరికి సోనియా వల్ల బాగా ఇన్‌ఫ్లుయెన్స్ అయ్యి అన్నట్టు పోర్ట్రే అయిందనమాట. తను మాత్రం బయటకొచ్చినప్పుడు లేదు నేనంత ఇన్‌ఫ్లుయెన్స్ ఏం చేయలేదు. అసలు నా మాట ఇనలేదని చెప్పినా గానీ, కాకపోతే ఎవరైతే ఆడియన్స్ గేమ్ చూస్తుర్రో నిఖిలు సోనియా వల్ల ఇన్‌ఫ్లుయెన్స్ అయితుండు. పృథ్వీ ఇన్‌ఫ్లుయెన్స్ అయితుర్రు. వాళ్ళ వల్ల వాళ్ళ గేమ్ చెడిపోతుంది. చాలా అగ్రెసివ్ ఉన్న క్యాండిడేట్స్‌ని లైక్ చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్స్‌ని వీక్ చేసేస్తుంది. వాళ్ళ గేమ్ స్పాయిల్ అయిపోతుంది. సొంతంగా ఆడలేకపోతున్నారని ఎవరైతే నిఖిల్ ఫ్యాన్స్ ఉన్నారో సోనియాని టార్గెట్ చేయడం చేశారన్నమాట ఇక్కడ. ఇక్కడ ఏంది ఫస్ట్ నుంచి చిరాకు లేపుతున్నారని
హౌస్ మేట్స్ నుంచి వ్యాలిడ్ పాయింట్స్ మాట్లాడతలేదని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందని, ఇక్కడ బయటకు వచ్చేసరికి నిఖిల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందని ఈ పాయింట్ యాడ్ అయిందనమాట. ఇంకెప్పుడైతే ఇదంతా కింద ఏంటంటే ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ ఏంటంటే థర్డ్ వీక్కే అసలు సోనియా బయటకు వస్తే ఎలిమినేట్ కావాలి. నిఖిల్ గేమ్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, ప్లస్ చిరాకు లేపుతుంది, ఊకే గొడవ అంతా హౌస్లో అందరికి చికాకు లేపుతుంది. ఇది బాగా నెగిటివ్ పడిపోయింది ఇక. అట్లా ఇదైతే స్టెప్ బై స్టెప్గా సోనియా మీద ఇట్లా ఫస్ట్ 3 వీక్స్ ఇదంతా జరిగిందన్నమాట. ఇక ఎప్పుడైతే ఇక ఇది హైలైట్ అయింది కింద కామెంట్ సెక్షన్లో ఏంటంటే సోనియా ఎలిమినేట్ కావాలి, ఎలిమినేట్ కావాలి, ఎలిమినేట్ కావాలి. అది అవతల కూడా ఎవరైతే ఆడియన్స్ చూస్తుర్రో ఓకే తను ఎందుకు నిఖిల్ని కామెంట్ సెక్షన్లో పోర్ట్రే అవుతుందన్నమాట. ఎట్లా నిఖిల్ని బాగా ఇది నేను చెప్పిన 3 పాయింట్స్ అనేది బాగా ఎలివేషన్కి దారితీసిందన్నమాట. చాలామందికి ఇది కనపడింది. ఓకే అట్లా ఆ విధంగా ఏంటంటే ఓటింగ్ అనేది ఇది ఎవరైతే సోనియా ఫ్యాన్స్ ఉంటారో సోనియాకి వేసి ఉండొచ్చు, కాకపోతే వాళ్ళు వేసినా కానీ ఎవరైతే యాంటీ ఫ్యాన్స్ ఉన్నారో మిగతా వాళ్ళకి వేసారన్నమాట. ఆదిత్య ఓంకి, ప్రేరణకి, నైనికాకి వీళ్ళకి ఓటేసరికి ఆటోమేటిక్గా సోనియా అనేది లాస్ట్లోకి వచ్చేసింది. అది సోనియా యాక్చువల్గా చెప్పాలంటే వీక్ కంటెస్ట్ అంటే కాదు, కాకపోతే ఏంటంటే తను చెప్పింది కదా కొన్ని ఏంది తను బయటకు వచ్చినప్పుడు నేను ఇట్లా ఉన్న కుల్లా మాట్లాడేస్తా స్ట్రైట్ ఫార్వర్డ్గా, నేను ఏం మనసులో ఉంచుకోను, దానివల్ల నేను చాలా బయట ఇబ్బంది పడ్డా స్ట్రైట్ ఫార్వర్డ్ ఉండడం వల్ల, నేను అది మార్చుకోలేదు, కొంచెం మార్చుకోవడం వల్ల ఈటి దాకా వచ్చా అని తను పాయింట్ అయితే చెప్పింది. కానీ ఏంటంటే కొంచెం ఎక్కడో కూడా తను లైక్ ఓపెన్ మైండ్ ఉండడం వల్ల తను ఎక్కడో ఆలోచించలేదు, అసలు గేమ్ అనాలిసిస్ ఆలోచించలేదు. లాస్ట్లో మూమెంట్లో వచ్చినప్పుడు తనకు అర్థమైంది ఓకే నేను ఎక్కువ నిఖిల్ ప్లస్ పృథ్వీ మధ్య తిరుగుతున్నాను, వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నట్టు అందరు కనపడుతుంది, మేబీ ఆడియన్స్ కూడా ఇదే కనపడుతుంది, తను లాస్ట్కి అర్థమైంది తనకి. కానీ అంతా అయిపోయింది, ఏం ఉపయోగం లేదు. ఆల్రెడీ ఎప్పుడో సెకండ్ వీక్కి డిసైడ్ అయిపోయారు తను బయటకు వస్తే ఎలిమినేట్ చేసేద్దామని అనుకున్నట్టే బయటకు వచ్చింది. ఓటింగ్స్ మొత్తం అవతల గుద్దేశారు, కథం క్లోజ్. ఇక సోనియా అయిపోయినట్టే. సోనియా ఎప్పుడైతే నామినేషన్లోకి వచ్చిందో అక్కడ అందరూ అదే టైంకి నబీల్ బాగా హైలైట్, నబీల్ సోనియాని టార్గెట్ చేయడం తను మైనస్ అయింది, కథం నబీల్కి ఓటింగ్ తను పెరిగిపోయింది. యష్మి కూడా సోనియాని టార్గెట్ చేసింది, కానీ ఇంకా మణికంఠ సోనియా గురించి అసలు చెప్పాల్సిన అవసరం లేదు, ఎప్పుడు వార్ అయితేనే ఉంటుంది. అట్లా ఇట్లా మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయన్నమాట. అయితే యాక్చువల్గా చెప్పాలంటే తను ఒకవేళ తన ఇండివిజువల్ గేమ్ ఆడినట్టయితే నిఖిల్ని కానీ పృథ్వీని కానీ ఇన్ఫ్లుయెన్స్ చేయకున్నట్టు ఉన్నట్టయితే ఖచ్చితంగా తను ఇప్పుడు సేవ్ అయ్యేది. అసలు స్టార్టింగ్లో చిరాకు అంతా వదిలేసినా కానీ కొంచెం ఈ ఇన్ఫ్లుయెన్సింగ్ ఫ్యాక్టర్ అనేది బాగా ఇంపాక్ట్ చేసిందని చెప్పాలి. అది ఇన్ని కారణాలు ఉన్నాయన్నమాట. అది ఒకవేళ అసలు సోనియాని ఎలిమినేట్ కాకుండా అసలు ఏమైనా స్కోప్ ఉందా అంటే చెప్పాను కదా, సింపుల్గా తను ఇండివిజువల్ గేమ్ అన్నట్టయితే ఎంత లేకుండా పోయేది. అండ్ చాలామంది కాకపోతే తన వల్ల కంటెంట్ అనేది చాలా వరకు జనరేట్ అయింది, కాకపోతే నెగిటివిటీ అనేది ఎక్కువ స్ప్రెడ్ కావడం వల్ల ఈవెన్ మా టీవీ యాజమాన్యం కూడా వాళ్ళు కూడా కదా మళ్ళీ తనైతే ఎలిమినేట్ చేయడం జరిగింది. అండ్ హౌస్ మేట్స్ డెసిషన్ కూడా తీసుకోవడం జరిగింది. అక్కడ క్లియర్ కట్ గర్ల్స్ అంతా మొత్తం క్లియర్గా అర్థమైంది. హౌస్లో కూడా ఓటింగ్ పరంగా చూసినా హౌస్లో కూడా గర్ల్స్ అంతా మొత్తం యాంటీగా ఉన్నారు, వాళ్ళిద్దరికీ సపోర్ట్ ఉన్నది. అక్కడ క్లియర్ కట్గా అర్థమైంది. పాపం వాళ్ళకి మాత్రం అస్సలు అర్థం కాలేదు అది, ఎందుకంటే మనకు అర్థం కాదన్నమాట చాలా విషయాలు. వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు క్లియర్ కట్గా అయితే వాళ్ళకైతే అర్థమైనాయి. అప్పుడు ఆ విషయం సోనియా కూడా అర్థమైంది. ఓకే ఇక తను కూడా ఏం చేయలేదు, కాకపోతే తనైతే కంటెంట్ వరకు అయితే చెప్పాలంటే అసలు మనం తన గురించి ఎంతగా డిస్కస్ చేస్తున్నాం, అసలు ఆదిత్య గురించి పెద్ద డిస్కషన్ లేదు. సోనియా గురించి మనం ఇన్ని పాయింట్స్ చెప్తున్నాం కనుక తన ప్రెజెన్స్ అనేది తన గేమ్ అనేది చాలా ఉంది, కాకపోతే అది కొన్ని అట్లా అవి ఏంటంటే తను ఎక్కడో తన ఏజ్ కొన్ని చేయకూడని పనులు కొన్ని చేసాయి అనమాట. దానివల్ల తనైతే కొంత సెట్ ఆఫ్ ఆడియన్స్కి నచ్చలేదు, కాబట్టి తనైతే బయటికి రావడం జరిగింది. ఇది ఈవెన్ స్క్రీన్ ప్రెజెన్స్ ఈ గేమ్లో మొత్తం ఎక్కువ ఉంది మణికంఠకి, నిఖిల్కి, సోనియాకి, యష్మికి అండ్ రీసెంట్గా నబిల్కి అండ్ మాకు సెకండ్ చీఫ్ క్యాప్టెన్ అయిన తన అమ్మాయి పేరు గుర్తురావట్లేదు, తనకు కూడా స్క్రీన్ ప్రెజెన్స్ అయితే వచ్చింది. స్క్రీన్ ప్రెజెన్స్లో లేనిది ఎవరంటే నైనిక, ఆదిత్య ఎలిమినేట్ కావాలి, కానీ వాళ్ళు మాత్రం కాలేదు. అది ఎందుకంటే యాంటీ ఫ్యాన్స్ సోనియాని కిందకి లాగడం వల్ల వాళ్ళైతే ఎలిమినేట్ అయిపోయారు. అది ఇక నెక్స్ట్ సోనియా రీఎంట్రీ అయితే ఉంటుందని అయితే ఇన్ఫర్మేషన్ వచ్చింది, మరి అది ఎంతవరకు కరెక్టో తెలియదు. ఇక రీఎంట్రీ అనేది 8th వీక్లో ఉంటుంది అనేది ఇన్ఫర్మేషన్ అయితే అందరూ యూట్యూబ్లో అయితే డిస్కస్ చేస్తున్నారు, మరి ఎంతవరకు కరెక్టో తెలియదు. మేబీ చెప్పలేము, తనని రీఎంట్రీ కూడా చేయొచ్చు. తనకైతే చెప్పిన కదా తనకి ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాతకి తను ఏ మిస్టేక్స్ చేసి చూసుకుంటే ఖచ్చితంగా తను వర్త్ క్యాండిడేట్ రీఎంట్రీకి. అండ్ ఈవెన్ అభయ్ కూడా వర్త్ క్యాండిడేట్ రీఎంట్రీకి. మేబీ ఈసారి టెస్ట్ లాగా రీఎంట్రీ ఒకసారి మొత్తం ఎలిమినేట్ అయినందుకు కూడా ఒకసారి మళ్ళీ తీసుకురావచ్చేమో, ఒక 1 వీక్కి డబుల్ ఎలిమినేషన్ లేపేయచ్చు, అట్లా కూడా బాగుంటే ఇంకా బాగుంటుంది. యా దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. మీకు ఇట్లాంటి
అనాలిసిస్ కోసం, బిగ్ బాస్ రివ్యూస్ కోసం మా ఛానల్ కావాలనైతే సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేయండి. ప్లీజ్ లైక్ చేస్తేనే వీడియోస్ అనేది ముందరకు పోతాయి. లేకుంటే ముందరకు పోవు. ప్లీజ్ దయచేసి